యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్. 2. మనుష్యులు వృక్షము వలె ఎదిగినవారు సంభాషణ రీతిని రచించెదరు. అయినను అట్లు రచించినందుకు ఎవరునూ వారిని చులకన చేయరని నేను కనుగొంటిని. సత్యమును వారు దుర్వినియోగపరచినట్లయినా అట్టి ఉద్దేశము నిమిత్తము వారు వినియోగించు తంత్రము శాపగ్రస్తమగునుగాక. అయినను దైవమును రంజింపజేయు విధానమున దానికి గల వినోదాత్మక సందేశములు మనపై పనిచేయునట్లు సత్యమునకు విడుదల కలుగునుగాక. ఏలయనగా మన మనస్సులను కలములను తన ఉద్దేశ నెరవేర్చు నిమిత్తము నడిపించుటకు గాను ప్రప్రథమముగా మనకు దున్నుట నేర్పించిన వానికన్నా మరెక్కువ బాగుగా ఎవరికి తెలియును? పునాది అంశములు దైవికముగా బయలువెడలునట్లు ఆయన చేయును. 3. ఈ విధానముతో పవిత్ర లేఖనము అనేక చోట్ల పోలిక కలిగి యున్నట్లును మరి ఒక విషయమును మన ముందు పెట్టు నిమిత్తము ఒక విషయము కొరకు పిలుపు నిచ్చుచున్నట్లును నేను కనుగొంటిని. అట్టి తరి నేను ఈ పద్ధతిని వినియోగించగలను. అయినను సత్యము యొక్క స్వర్ణకాంతి కిరణములను ఆపగలిగినదేదియూ లేదు. ఈ విధానము యొక్క కిరణకాంతులు పగటిని బోలిన ప్రకాశతను కలుగజేయును. నేనిప్పుడు నా కలమును కదిలించకముందు నా పుస్తకము వలన కలుగు లాభమును కనపరచెదను. పిమ్మట నిన్నును దాని బలవంతులను క్రిందికి దిగునట్లు చేసి బలహీనులను నిల్చునట్లు చేయు ఆ హస్తమునకు అప్పగించెదను. నీ కన్నుల ఎదుటనే ఈ పుస్తకము ప్రణాళికను రూపొందించును. శాశ్వత బహుమానము కోరుకొనుచున్న మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చుచున్నాడో ఎక్కడికి పోచున్నాడో అతడు చేయకుండా విడిచివైచిన కార్యమేదియో మరియు నతడేమి చేయుచున్నాడో ఈ పుస్తకము ప్రదర్శించును.